హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి 2024 వరకు నాకు ఏ పదవి లేదు. కేవలం పేదల కోసం, పీడితుల కోసం పోరాడే యోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా నన్ను ఏ పదవి లేకున్నా పదవి ఉన్నోని కంటే ఎక్కువ ఆకాశానికి ఎత్తింది మన ప్రజలు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సేవలను, వాళ్ళ యొక్క ప్రేమను నిరంతరం కోల్పోవద్దు. నేను ఒక ఎడిక్టెడ్ అయినప్పుడు ప్రజల ప్రేమ కోసం, ఇప్పుడు చేపగాక నీళ్లు లేకపోతే ఎట్లా గిలగిల కొట్టుకుంటుందో నేను జనంలో లేకపోతే కూడా అట్లా గిలగిల కొట్టుకుంటాను. నా డిఫెక్ట్ అది. ఎందుకంటే అది కొంతమంది కొన్ని ఏమంటారు అలవాట్లు, డిఎన్ఏ ఉంటుంది. మా తండ్రి గారు కూడా అంతే. ఈరోజు నా కుటుంబాన్ని నేను ఈ 2 సంవత్సరాలు మరి మా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇంకా బ్లెస్ చేసింది అనుకుంటున్నాను. నేను 1 సంవత్సరంన్నర పాటు నాకు పదవి ఇవ్వకపోవడం వల్ల నా కుటుంబాన్ని సరి చేసుకోవడం, నేను నా భార్యతో పెళ్లి చేసుకున్న సమయంలో కూడా ఎప్పుడు కూడా ఆమెతో పూర్తి స్థాయిలో లేను నేను. కానీ ఆ 2 సంవత్సరాలు నేను అలా ఉండగలిగిన అంటే ఏంది, ఒక సందర్భం, కుటుంబం కంటే ఎక్కువ సమాజాన్నితో నేను ఉన్న పరిస్థితి నేను గుర్తు చేస్తున్నా మిత్రులారా. కాబట్టి మీరు ఎవరు ఏ సంఘాన్ని విమర్శించకండి, ఎవరిని మన మీద విమర్శలు చేసినా పట్టించుకోకండి. మన లక్ష్యం అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు అంటున్నారు ఈరోజు వర్గీకరణ మీద ఎవరెన్ని చేసినా చివరి తీర్పు ఇది ఉంటుందని నేను పిల్లి సుధాకర్ నేను 3 సంవత్సరాల క్రితం బైరి రమేష్ కు తర్వాత మన వాళ్ళకి అందరికి కూడా చెప్పిన. ఎందుకంటే దళితులను విడగొట్టాలని ఉంటది, ఇప్పుడు ట్రైబల్స్ విడగొట్టాలని నడుస్తున్నది కదా, రేపు బీసీలను విడగొట్టాలని ఉంటుంది. విడగొట్టే సమాజంని పాలించే ప్రభుత్వాలు వచ్చినప్పుడు విడగొట్టేటట్టే ఉంటుంది. కాబట్టి నాకు తెలుసు. కాబట్టి నేను ఆ రోజు నేను ఎన్ని శ్రమ కోర్చినా సరే మీకు వ్యతిరేకంగా లేను, మీకు అనుకూలంగా కూడా లేను. ఎందుకంటే రాజకీయ పక్షంగా నా మీద అక్కడ ఒక సమస్య వస్తుందని. కానీ మిత్రులారా, ఇప్పుడు అన్నారు, నేను గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్నా, జీవో మనకు ఏదైతే వ్యతిరేకంగా వచ్చిందో, జీవో 99 ఏదైతే రోస్టర్ పాయింట్ మనకు 100 ఉద్యోగాలు వచ్చినా 1 ఉద్యోగం మాలలకు రాలేదనేది అది అన్యాయంగా ఉంది. కాబట్టి అది నేను ప్రాథమికంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలంగాణలో తీసుకొచ్చిన, డెఫినెట్ గా దాన్ని న్యాయం చేసే విధంగా నేను ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచి పోయినాక కూడా మళ్ళీ ఒకసారి కలిసి నేను చెప్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ విషయంలో న్యాయం జరిగేటట్టుగా చేస్తా. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసే ప్రయత్నం చేసి ఆ రోస్టర్ పాయింట్ వల్ల నష్టపోయే విధంగా ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో నేను ఆ ప్రయత్నం చేస్తా. కానీ మిత్రులారా, ఇప్పుడు మనం చేయబోతున్నది మన కోసం, మన పిల్లల కోసంతో పాటు మన సమాజం కోసం కూడా అనే ఉద్దేశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లేదు నేను మాలల కోసమే ప్రయత్నం చేస్తా, ఇంకా సమాజంలో ఎవరి కోసం నేను ఆలోచించను అనంటే మీరు మాలమానాడుగా తెలంగాణలో మీ యొక్క ఉద్యమాలను పిల్లి సుధాకర్ గారికి అందించండి మీ సేవలను. ఎవరైతే జాతి కోసం జాతీయ స్థాయిలో జాతీయ అంశాల గురించి మీరు కొట్లాడాలనుకుంటారో వాళ్ళను ముందు పెట్టండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు పనిచేయండి, నష్టమేం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఢిల్లీలో ఒక దళిత ఉద్యమ అస్తిత్వం లేదు. నేను చూస్తున్నా, ఒక దళిత ఉద్యమం లేదు, ఒక గిరిజన ఉద్యమం లేదు, ఒక బీసీ ఉద్యమం లేదు. అసలు సామాజిక ఉద్యమాల యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ జంతర్ మంతర్ దగ్గర ఈ రోజు మనలాంటి 2-3 సంఘాలు ఇక్కడ పెడుతున్న పరిస్థితి. నేను అంటున్నా, ఇంత పెద్ద పార్లమెంటు భవనం కట్టించిండు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే ఏందని చెప్పి అలా మనం నిలదీస్తున్నాం ప్రభుత్వాన్ని. ఆ పేరు పెడితే పార్లమెంటుకు ఔన్నత్యం పెరిగి వస్తుంది. ఇలా కేసీఆర్ ఒక ముందడుగేసి తెలంగాణలో అయ్యాల సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టింది. నాకు రాజకీయంగా ప్రత్యర్థి కావచ్చు కాక అంబేద్కర్ విగ్రహం 125 ఫీట్ల విగ్రహాన్ని పెట్టిండు. ఇలా మోదీ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇలా పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టండి, పార్లమెంటు ముందు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టండి. ఇలా నా మిత్రుడు కోరినట్టుగా ఎవరైతే కరెన్సీ నోట్ల మీద అని చెప్పి పరశురామ్ కొట్లాడినట్టుగా ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం. మా తమ్ముడు చెప్పినట్టుగా రిజర్వ్ బ్యాంక్, ఇంపీరియల్ బ్యాంక్ ఫెయిల్యూర్ అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ పుట్టకంటే ముందు డెవల్యూషన్ ఆఫ్ రూపీ అని ఆయన ఎకనామిక్స్ లో ఆయన పిహెచ్డి చేసిన వ్యక్తి కాబట్టి ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాసి ఇండియన్ రూపీని ఎట్లా రిడ్రెస్ చేయాలనో ప్రపంచంలో అత్యున్నతమైన విలువలతో రాసిన ఆర్టికల్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటులో ఆయన ప్రధానమైన భాగస్వామ్యం ఉంది. రిజర్వ్ బ్యాంకు పుట్టించే 100 నోట్లలో 1 నోటుకైనా అంబేద్కర్ బొమ్మ పెట్టుకునే అవకాశం లేదా?
అర్హత లేదా? కాబట్టి న్యాయమైన కోరిక కాబట్టి దాన్ని చేయమంటున్నాం. కాబట్టి మిత్రులారా, ఇంకా మన యొక్క సంఘానికి సంబంధించిన అంశాల్లో ఈ డిమాండ్లన్నీ కూడా ఇంతకుముందు మన వాళ్ళు చెప్పిండ్రు. వీటినన్నింటినీ కూడా సాధన కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే కొంతమంది అంటారు, అన్న బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల కొరకు మనం ఎందుకు పోరాడాలని అంటారు. అంబేద్కర్ ఎందుకు పోరాడింది? ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు సాధించింది కదా, రాజ్యాంగబద్ధంగా సాధించింది కదా. అంటే ఇగో ఇది స్వార్థం. మనకు రిజర్వేషన్లు రాగానే ఓకే, ఇక మనం మన కడుపు నిండేది, పక్కోడు ఎట్లా చేస్తుంది అన్నట్టు కాదు. అంబేద్కర్ విధానం అది కాదు. ఏడ్చిందో ఆయన మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీల కోసం రిజర్వేషన్లు ఇవ్వాలని కొట్లాడిండు. ఆ రోజు నెహ్రూ గారితో ధర్మయుద్ధం చేసిండు. ఆయన మాటకు విలువ లేని రోజు ఆ పార్టీకి రాజీనామా కూడా చేసిండు. అంటే పదవులను తునప్రాయంగా వదిలేసిన నేత ఈరోజు మన నాయకుడు అంబేద్కర్ గారు. పూలే గారి సామాజిక న్యాయ సిద్ధాంతం కావచ్చు, అంతకంటే ముందు ఎంతో మంది యోధులు ఈ భారతదేశంలో కొట్లాడిన అంశంతో ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఆలోచనలను ముందుకు తీసుకుపోయిన పరిస్థితి. నేను అంటున్నా, ఇలా చాలా మంది అంటున్నారు అద్దంకి దయాకర్ అన్నకు మాలల కోటాలో శాసన మండలిలో సభ్యత్వం వచ్చింది. ఒరే నేను జనరల్ రా బాబు, నేను మాలమారాడైతే నాకు 19 ఎస్సీ సీట్లలో ఒక ఎస్సీ సీట్ ఇవ్వాలి, 17 ఇట్లలో 3 ఎంపీ సీట్లు ఉంటే నాకు ఇవ్వాలి. లేదు, నేను జనరల్ సీట్లకు కూడా నన్ను జనరల్ చేసి పడేసింది నా పార్టీ. సంతోషం. అంటే కొంతమంది కులాల సప్నాలు పెట్టుకొని కులాల అస్తిత్వాల కోసం పదవులు సంపాదించుకోవచ్చు కాక, ఏ రోజు తెలంగాణ మాలమానాన్ని కానీ జాతీయ మాలమానాన్ని కానీ ఏ రోజు నా కొరకు మద్దతుగా మీరు బజార్లో వచ్చి కొట్లాడమని ఏ రోజు కూడా నేను చెప్పను కూడా. తొందరపడి వాళ్ళు ఇవ్వాలని చెప్పి ఆక్రోశంతో ఎక్కడిక్కడ అన్నా కూడా నేను వద్దని చెప్పిన. ఎందుకంటే జాతిని నా వ్యక్తిగత స్వార్థం కోసం వాడే దీన స్థితిలో అద్దంకి దయాకర్ ఉండడు, గుర్తుపెట్టుకోండి. నా వల్ల జాతికి అస్తిత్వం పెంచే ప్రయత్నం చేస్తా, నా వల్ల జాతి గర్వపడే విధంగా ఉంట తప్పితే నేను జాతికి ఎప్పుడు కూడా తలవంపులు తెచ్చే పని చెయ్య. వర్గీకరణ మాత్రమే మాలల సమస్యగా మాట్లాడతారు. అలా నేను అంటున్న మట్టి పిచ్చుకునే మాలకు ఏం ప్రయోజనం ఉన్నది? సామాజిక ఆర్థిక రాజకీయంగా ఎన్నో మంది అట్టడుగున ఉన్న వర్గాలకు మేలు చేయాలంటే మన సంఘం ఎన్నో పనులు చేయాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, మండలిలో రిజర్వేషన్లు ఎందుకు లేవు? రాజ్యసభలో రిజర్వేషన్లు ఎందుకు లేవు? ఇలా న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు ఎందుకు లేవు? అన్నిటికంటే ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు లేవు? ఇలా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు లేవు? ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు కుచించకపోతున్నాయి? ఈ విధంగా ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా ఈ ప్రైవేట్ రంగ విస్తరణ తర్వాత ఉపాధి అవకాశాలు పోయి మళ్ళా మనం మనువాద రాజ్యాల్లో ఎట్లా ఉన్నామో అట్లా బతికే స్థితి వచ్చింది.